సందేశంలో నీ ఆత్మను మాకు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడండి. దేవా, ఇదిగో తండ్రి, నువ్వు మాట్లాడితే మేము ఫలించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి చర్చ్ యానివర్సరీ ప్రోగ్రాం చాలా ఘనంగా జరిగింది. అలాగే మరి క్రిస్మస్ ఆరాధన మరి చాలా ఘనంగా జరిగింది. ఈ యొక్క ఈ సంవత్సరానికి చివరి ఆదివారము మనమందరం కూడా ఈ రీతిగా కలుసుకొని మనము దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడానికి దేవుడు మన పట్ల ఉంచినటువంటి కృపను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా మరి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మీకు మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఈ లోకాన్ని కలుగజేసిన దేవుడు, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ సృష్టిని కలుగజేసిన దేవుడు, అనగా సముద్రాలను, కొండలను, అడవులను, ఇక హిమాలయ పర్వతాలను, ఆకాశంలో కనబడుతున్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాలను, ఈ ఆకాశాన్ని, ఈ విశ్వనంతటిని కలుగజేసినటువంటి ఈ దేవాది దేవుడు ప్రియ తన పోలికలో తన స్వరూపమందు మానవులను కలుగజేసిన దేవుడు, ఈ మానవుని దేహంలో తన ఆత్మను ఉంచినటువంటి దేవుడు, ఆయన జ్ఞాని అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు ప్రియరా ఆయన జ్ఞానము కలిగిన వాడు, జ్ఞానవంతుడు, ఆయన జ్ఞానమునకు ఆధారమై ఉన్నవాడు. మన దేవుడు ఎంత జ్ఞానవంతుడంటే సృష్టిలో మీరు చూడండి, ప్రతీది కూడా క్రమం తప్పకుండా పనిచేస్తుంది. కారణం ఏంటో తెలుసా? వాటిని సృష్టించిన వాడు జ్ఞానవంతుడు. వాటిని ఒక క్రమంలో, ఒక నిర్దిష్టటువంటి స్థలములో నిర్మించిన వాడు ఆయన జ్ఞానవంతుడు. కనుక జ్ఞానవంతుడు చేసే పనులు ఎలా ఉంటాయో తెలుసా? క్రమం తప్పకుండా ఉంటాయంట. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ తెలుసా, మన భూమి తిరుగుతూ ఉంది. మన భూమి ప్రియరా కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంది. భూమి తిరుగుతూనే ఉంది. భూమి ఏం చేస్తుంది తెలుసా? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. మొత్తం నవగ్రహాలు అన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఈ విశ్వమంతా తిరుగుతూ ఉంది. మాట్లాడకూడదు ఎవరు కూడా, పిల్లలు మాటలు వినబడుతూ ఉన్నాయి. ప్రియ, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ సూర్యునికి తర్వాత ఈ యొక్క భూమికి ఉన్నటువంటి మధ్య దూరము కొన్ని లక్షల కిలోమీటర్లు. జాగ్రత్తగా వినాలి. ఈ సూర్యుడు ఈ యొక్క భూమి తిరుగుతూ ఉంది, ఈ సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడు. ఒకవేళ ఆ భూమి ఒక సెకండ్ కనుక తిరగడం ఆగిపోయినా, ఒక్క సెకండ్ కనుక స్లోగా తిరిగినా ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా బ్రతకడండి. మీ అందరికీ అర్థమైందా? ఒక్క సెకండ్ అంటే మన కనురెప్ప ఆడించేంతటువంటి గ్యాప్లో కనురెప్ప ఆడించేంతటువంటి గ్యాప్ కానీ కొంచెం స్లో అయినా ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు. ఇంకొక విషయం చెప్పమంటారా? ఎంత వేగంగా తిరుగుతున్నటువంటి భూమి సూర్యునికి కనీసం మనందరికీ తెలుసు కదా, స్కేల్ దగ్గర ఒక్కొక్క గీత ఉంటుంది. దాన్ని మిల్లీమీటర్స్ అంటారు. ఒక్క మిల్లీమీటర్ దగ్గరైనా భూమి స్మాష్ అయిపోతుందండి. భూమి ఉండదు. ఒక్క మిల్లీమీటర్ అంటే మన స్కేల్లో ఉన్నటువంటి ఆ గీతలు ఏవైతే ఉన్నాయో, ఒక మిల్లీమీటర్, తర్వాత సెంటీమీటర్స్, తర్వాత ఇంచెస్ ఉంటాయి. ఇంచు కాదు, అడుగు కాదు, కిలోమీటర్ కాదండి. ఒక్క మిల్లీమీటర్ భూమి సూర్యునికి దగ్గరైనా లేదా సూర్యునికి దూరమైనా భూమి ఒకవేళ దగ్గర అయిందనుకోండి, ఆ సూర్యుని యొక్క వేడికి మొత్తం భూమి అంతా మాడి మసైపోతుంది. ఒకవేళ ఒక్క మిల్లీమీటర్ దూరం అయిందనుకోండి, ఐసు గడ్డలా మారిపోతుంది భూమి అంతా కూడా. దేవుడు ఎంత క్రమంగా వాటిని నిర్మించాడో ఒకసారి ఆలోచించండి. దేవుడు ప్రియరా ప్రకృతిలో మనం అనుకుంటాం ఒక వంతు భూమి, 3 వంతులు సముద్రం ఏంటండి అని మనం అనుకుంటాం. కానీ ఆ 3 వంతుల సముద్రం ఎందుకు పెట్టాడో ఒకసారి మనము సెర్చ్ చేస్తే, దాని గురించి మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ఒకవైపు దేవుడు ఎందుకు కొండలు పెట్టాడు, ఒకవైపు దేవుడు ఎందుకు మంచు పర్వతాలు, హిమాలయ పర్వతాలు పెట్టాడు అని
ప్రతీది కూడా మనం ఆలోచన చేస్తే దేవుడు ఏంటి జ్ఞానయుక్తంగా ప్రతీది నిర్మించాడు. వీటన్నిటి గురించి మనం పక్కన పెడితే మన దేహాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియారా, ఏంటి మన దేహంలో ఎక్కడ ఏ అవయవం ఉండాలో అక్కడ ఆ అవయవాన్ని నిర్మించాడు. ఆయన ఎంతో జ్ఞానవంతుడు. చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, దేవుని గురించి వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇక నువ్వంత ఏమండి ప్రియరా, ఏంటి అన్నీ కూడా జరిగించేవాడు ఎవరాడు తెలుసా? దేవుడే. ఆయన అనంత జ్ఞాని, అనంత జ్ఞాని అయి ఉన్నాడు మన దేవుడు. ఏంటి ప్రియరా, అందుకే ఆయన సృష్టించినటువంటి సృష్టి క్రమం తప్పకుండా పనిచేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటి ఇప్పుడు ప్రకృతిలో కొన్ని మార్పులు రావడానికి కారణం ఏంటి తెలుసా? మనం చేసుకున్నటువంటి వాటి వల్లనే. ఏంటి మనం చెట్లు నరికేస్తూ ఉంటాం, వర్షాలు కురవలసిన టైంలో వర్షాలు కురవలేకుండా చేస్తాం. ఏంటి వాతావరణాన్ని మనం పొల్యూషన్ చేస్తాం, నీటి పొల్యూషన్ చేస్తాం. ఏంటి తర్వాత నీటిని కలుషితం చేస్తున్నాం, గాలిని కలుషితం చేస్తున్నాం. దీనివల్ల ప్రియరా కొన్ని రోగాలు మనం కొని తెచ్చుకుంటున్నాం. కానీ దేవుడు ప్రియరా పెట్టినటువంటి క్రమం తప్పకుండా సృష్టి కరెక్ట్గా పనిచేస్తుంది. చూడండి, కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఏమన్నాడంటే, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రియరా, మన ప్రభువు గొప్పవాడైనా ఆయన జ్ఞానాన్ని గట్ట మితి లేదట. అంటే ఎగ్జాంపుల్గా ప్రియరా, ఏంటి ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న పిల్లలు ఏంటి 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాబు అండి ఆ క్యూబ్ని చాలా ఈజీగా సునాయాసంగా పెట్టేస్తున్నాడని తర్వాత కొన్ని మనం వింటూ ఉన్నాం. మొన్న మధ్య అమెరికాలోనో జపాన్లో అనుకుంటానండి 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి గుండె ఆపరేషన్ గుండెపోటుకు సంబంధించి ఏదో ఒక మెడిసిన్ కనిపెట్టాడు. ఎవరు? 10th క్లాస్ చదువుకున్న వ్యక్తి. దానికి మన ఇండియాకి సంబంధించిన ఆయనే. దాన్ని నారా లోకేష్ గారు కూడా ఆ అబ్బాయిని అభినందించడం కూడా మరి జరిగింది. ప్రియరా, ఇలాగా మనం ఏదైనా కొన్ని విషయాలు వింటూ ఉన్నప్పుడు మనం చాలా ఆశ్చర్యపోతాం. కానీ వారికి ఒక మితి ఉంటుందన్నమాట, ఒక పరిమితి ఉంటుంది. ఒక పరిమితి మించి వారు వెళ్ళలేరు. అంటే ఏదో ఒక దాంట్లోనే వారికి నైపుణ్యత ఉంటుంది. కానీ మన దేవునికి పరిమితి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రియరా, మన దేవునికి పరిమితి లేదు. పరిమితి లేని జ్ఞానము కలిగిన వాడు ఆయన. ఏంటి ఆయన జ్ఞానమునకు మితి లేదు అని వాక్యము సెలవిస్తుంది. ప్రియరా, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత జ్ఞానవంతుడు అని మనం ఆలోచన చేస్తే ఏంటి ఆయన జ్ఞానానికి మనము లెక్కలు కట్టలేమట. ఆయన జ్ఞానానికి లెక్కలు కట్టలేమట. ఏంటి మీకు నేను కొన్ని వాక్యాలు చూపించకుండా నేను వివరిస్తాను. ఎందుకంటే అవన్నీ కూడా మీకు వాక్యాలు ఉన్నాయి. మనకు సమయం అవుతుంది కనుక ఆ వాక్యాలు మీకు చూపించట్లేదు. ఏంటి భక్తుడు అంటాడు, ప్రభువా మాట నా నాలుకకు రాకముందే అది నీకు తెలిసై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు ఎంత జ్ఞానవంతుడో భక్తుడు వర్ణిస్తున్నాడు. మాట నా నాలుకకు రాకముందే అంటే ప్రియరా, మన మనసులో ఏముందో కూడా దేవునికి తెలుస్తుంది. అంత జ్ఞానం కలిగిన వాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియరా, ఒక రోజట ఏంటి ఒక సమయంలో ఏంటి ఒక వ్యక్తి వచ్చాడంట. ఏంటి ఒక వ్యక్తి చేతిలో ఏంటి ఒక సీతాకోక చిలుక పెట్టుకున్నాడంట. జాగ్రత్తగా వినాలి. ఒక సీతాకోక చిలుక పట్టుకొని ఏంటి ఆ పంతులు గారిని అడుగుతున్నాడంట, టీచర్ని, సార్ ఇదిగో మీకు అన్నీ తెలుసు కదా, మీరు పెద్ద జ్ఞానవంతులు కదా, మీరు మేధావులు కదా, అయితే ఇప్పుడు నా చేతిలో ఉన్న సీతాకోక చిలుక చచ్చిపోయిందా బ్రతికిందని అడిగాడంట. ఒకవేళ ఆ టీచర్ గారు, అమ్మ వింటున్నారా అందరూ కూడా, పైకి చూడాలి, మీరు పైకి చూస్తే మీకు నిద్ర రాదు, కింద చూస్తే మీకు నిద్ర వస్తుంది. ఏంటి ఆయనడట ఈ సీతాకోక చిలుక చచ్చిపోయిందా బ్రతికిందని అడిగాడంట. అప్పుడు ఒకవేళ చచ్చిపోయిందని సార్ చెప్పాడు అనుకోండి, అప్పుడు వీడేం చేస్తాడు,
లేదండి ఎలా చూపిస్తాడు బ్రతికే ఉందని. ఒకవేళ బ్రతికే ఉందన్నాడు అనుకోండి, అప్పుడు వీడేం చేస్తాడు, సీతాకోకచిలుకని చేతిలో చంపేస్తాడు. అప్పుడు ఎవరు ఫూల్ అవుతారు? ఆ టీచర్ ఫూల్ అవుతాడనమాట. అంటే టీచర్‌ని ఫూల్ చేయాలని ఏం చేశాడు? ఈ అబ్బాయి ఒక ట్రిక్ వాడాడు. కానీ నేనంటాను, నువ్వు నువ్వు చంపేస్తే చచ్చిపోద్ది, నువ్వు వదిలేస్తే బ్రతుకుద్ది అని చెప్తాను నేనైతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ప్రియులారా, ఏంటి ఈరోజు మనుషులకి జ్ఞానం ఒక ఒక పరిమితి ఉంటుంది. మన ఆలోచనలు ఏంటి ఎవరికీ తెలియవు. మన మాట తెలీదు, మన ఆలోచన తెలీదు, మనం ఏం చేస్తామో తెలీదు. ఇప్పుడు నేను ఈ వాక్యం తర్వాత ఏ వాక్యం చూపిస్తానో మీకు తెలుసా? ఒకవేళ మీరు బాగా బైబిల్ చదివేశారనుకోండి, పాస్టర్ గారు జ్ఞానం గురించి వాక్యం చెప్తున్నాడు కదా అని జ్ఞానానికి సంబంధించిన రిఫరెన్స్ ఎక్కడుందో మీరు తీసేస్తారు. ఏవండి మీరు తీసేయగలరు. కానీ ప్రియులారా, కొన్ని కొన్ని సందర్భాలలో నేను ఈరోజు ఏ వాక్యం చెప్తానో పాస్టర్ గారికి కూడా తెలీదు. తెలుసండి పాస్టర్ గారు? తెలీదు. ఈరోజు రాత్రికి నేను యూత్ మీటింగ్‌కి వెళ్తున్నాను. అక్కడ ఏ వాక్యం చెప్తానో మీకు తెలీదు. కొన్నిసార్లు నాకు కూడా తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని నడిపింపుని బట్టి, దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి అక్కడ ఒక్కొక్క వాక్యాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. నేను అంటాను, ఏంటి మనకు ఆలోచన రాకముందే అది ఏమైపోతుందంటే దేవుని సన్నిధికి చేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ప్రియులారా, ఏమండి ఇంకొక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమండి చూడండి, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు మన దేవుడు. హృదయ రహస్యాలను ఎరిగిన వాడు అంటే ఎంత జ్ఞాని అయి ఉంటే హృదయ రహస్యాలను ఎరగగలము. దేవుడు చాలా గొప్పవాడని, దేవుడు జ్ఞానవంతుడని, దేవుడు అన్నిటి మీద అవగాహన కలిగిన వాడని మనము దేవుని గురించి కొన్ని సందర్భాలు మనం చూస్తాం. దేవుని జ్ఞానం అంట ఆశ్చర్యం కలిగిస్తుందంట. హల్లెలూయా! ఏం కలిగిస్తుందండి? ఆశ్చర్యం కలిగిస్తుందట. పైకి చూడాలి పిల్లలు, మీరు కూడా. దేవుని జ్ఞానము మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. నేను త్వరగా ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు ఎంత గొప్పవాడుగా పిలువబడుతూ ఉన్నాడో, దేవుడి జ్ఞానము ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో, దేవుని యొక్క జ్ఞానము ప్రియారా రేపు జరగబో వాటిని కూడా ఎలా బయలుపరుస్తూ ఉందో, దేవుని జ్ఞానము ఏ రీతిగా అయితే పరిమితి లేకుండా ఉందో అదే విధంగా మనుషుడు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం.